హాయ్ నమస్తే నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే కొన్ని పాతవి కొత్తగా ఎలా చేశానో చూపిస్తాను చూడండి. డిఫరెంట్ అన్నీ ఉన్నాయి చూడండి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక వైట్ స్టోన్ నక్లీస్ అండి ప్లెయిన్. ఇంతకుముందు చాలా చేశాను, బొట్టుమాలలు కూడా డిఫరెంట్గా చేశాను. అవేంటంటే లైట్ వెయిట్ బొట్టుమాలలు. కస్టమర్ నాకు అవద్దు, ఇవి తను నాకు ఇట్లా కస్టమైజేషన్ కావాలి, ఇలాగే కావాలి అన్నారు. ఇవి డైమండ్లో చేసిన బొట్టుమాలలు అవి ఇవి చాలా చూపించారు, తను నాకు అవే కావాలన్నారు. అందుకని ఏం చేసామంటే బ్రేక్ చేసుకొని వైట్ స్టోన్స్ వరకు, ఇది యాక్చువల్లీ చిన్న నక్లీస్ అనమాట, లాకెట్ తీసేసాము, బ్యాక్ చైన్ తీసేసి బ్రేక్ చేసేసుకొని ఎప్పుడు చేసే బొట్టుమాలలు కాకుండా ఇవి మీరు చూస్తే అర్థమవుతాయి, కొంచెం సాలిడ్ బొట్టుమాలలు కొంచెం వెయిట్లో పెట్టి చేయమన్నారనమాట. ఇవి ఈచ్ 3.5 grams 4 grams లోపు వస్తాయి మొత్తం ఈ సెట్ అంతా. అలా లైట్ వెయిట్లో ఇంకా లైట్ వెయిట్కి తెచ్చి చేశాను అనమాట. యాక్చువల్లీ ఇది బాగా 100 grams దాన్ని తీసుకొచ్చి చాలా లైట్ వెయిట్లో చేసుకొని 3.5 4 gramsలోకి బిట్ మొత్తం తీసుకొచ్చి అలా చేసి లైట్ వెయిట్లో చేసి ఇలా సెట్ చేశాము. నేను పెట్టే బొట్టుమాలలు ఏంటంటే 1 gram అట్లా ఉంటాయి కదా, 1.5 gram అట్లా. అలా కాకుండా కస్టమర్ ఏంటంటే కొంచెం నాకు వెయిట్లోనే కావాలి, ఆ సాలిడ్నెస్ రావాలి అన్నారు. అందుకని రూబీ స్టోను, ఇక్కడ ఏంటంటే గ్రీన్ స్టోన్ ఇచ్చుకున్నాం అనమాట. ప్రతి బొట్టులో గ్రీన్ స్టోన్ ఉంది, ఈ ప్రతి చిన్న ఫ్లవర్స్లోనేమో రూబీ స్టోన్ ఉంది. మొత్తం సీజెడ్స్ ఉన్నాయన్నమాట. మొత్తం ఇప్పుడు ఏంటంటే ఒక సాలిడ్ సెట్ లాగా చేసేసి, నేను ఎప్పుడు చెప్తాను కదా బ్యాక్ చైన్ లేకుండా ఏం చేసామంటే ఇప్పుడు దీనికి కూడా ఇలాగా స్టోన్ చైన్ యాడ్ చేసేసాం అనమాట వెనక్కి. ఎప్పుడు ఇలాగా మామూలుగా బ్యాక్ చైన్స్ అవి కాకుండా ఇట్లా స్టోన్ చైన్ మొత్తం మనకి ఎంత లెంగ్త్ కావాలో అంత లెంగ్త్ వరకు ఇచ్చేసి ఒక 2-3 లింక్స్ ఎక్స్ట్రా ఇచ్చుకున్నామంటే లెంగ్త్ సరిపోద్ది. మీకు ఎవరికైనా ఇలా సాలిడ్వి కావాలన్నా లైట్ వెయిట్ కావాలన్నా అది కస్టమర్ చాయిస్ అండి. ఏదైనా కావాలి అంటే అలా చేసిస్తామన్నమాట, కస్టమైజ్ కూడా చేస్తాము. ఇప్పుడు ఇది హెవీగా చేసి ఒక 10 grams నుంచి ఉండే బొట్టుమాలల్ని చాలా లైట్ వెయిట్లో 3.6 3.7 వరకు తీసుకొచ్చి ఇలా సెట్ చేశాను. ఈ బొట్టుమాల ప్లస్ ఇది అంత లైట్ వెయిట్ ఉంటేనే ఇప్పుడు ఇట్లా సెట్ చేసామన్నమాట. ఇది యాక్చువల్లీ ఏంటంటే కస్టమర్ది పాత ఐటమేనండి. ఏంటంటే తనది బ్రేక్ అయిపోయి ఉన్నాయి, లింక్స్ చాలా డెలికేట్గా ఇచ్చున్నారనమాట. అందువల్ల ఏమైనాయంటే చాలా లైట్ వెయిట్ మాల, లింక్స్ బాగా డెలికేట్గా ఇచ్చున్నారనమాట. ఇస్తే అవన్నీ ఇరిగిపోయినాయి, బాగా డ్యామేజ్ అయిపోయినాయి. అవి మళ్ళీ రిపేర్ చేసుకుంటూ కొంచెం కొత్తగా లెంగ్తీగా కావాలన్నారు. ఇది లెంగ్త్ అంతా నేను వెనక పెట్టాను అనమాట. ఇలాగా ఎంత లెంగ్త్ అంటే మనం అంత లెంగ్త్ చేసుకోవచ్చు. కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఎక్కడ యాడ్ చేసామో కూడా తెలియకుండా నేను ఎక్స్ట్రా యాడ్ చేసి కొంచెం లింకులు ఇచ్చి ఇప్పుడు ఇలా సెట్ చేసాము. ఇదేంటంటే ఇప్పుడు కొన్ని ఏదైనా ఇట్లాంటివి చిన్న రిపేర్లు ఉన్నా, ఇది డ్యామేజ్ అయింది, చాలా చోట్ల బ్రేక్ అయింది. ఇప్పుడు ఆ బ్రేక్ అంతా కూడా మీకు ఎక్కడ కూడా తెలియదు, మొత్తం సెట్ చేసి ఇంకా కొన్ని అడిషనల్ పీసెస్ యాడ్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజే చేసి ఇచ్చాను. లెంగ్త్ ఎక్కువ కావాలన్నారనమాట. అప్పుడు చాలా షార్ట్ లెంగ్త్ ఉంది, ఇది కొంచెం లెంగ్తీగా కావాలన్నారు కాబట్టి చేసి ఇంకో కొంచెం ఏం చేసామంటే మేడం మీద ఇంకా కొంచెం బ్యాక్ చైన్ కూడా ఇచ్చాను, లూప్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏంటంటే కొంచెం వాళ్ళు ఇద్దరు పెట్టుకున్నప్పుడు ఇట్లా కొంచెం హైట్కి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు, లేదు లెంగ్త్ కావాలంటే లెంగ్త్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏంటంటే ఎక్స్ట్రా కొంచెం వేసుకుంటూ రింగ్స్ అన్నీ మార్చుకొని దీన్ని చాలా వర్కే అయిందండి. లైట్ వెయిట్లో మళ్ళీ రింగ్స్ అన్నీ తీసేసి ఆ డ్యామేజ్ అయిన రింగ్స్ అన్నీ డ్యామేజ్ అవుతున్నాయి, అవన్నీ రింగ్స్ తీసి మళ్ళీ మార్చి జాయింట్స్ అన్నీ మళ్ళీ కొత్తగా చేసుకొని నేను చెప్పానమాట కస్టమర్కి, ఇవన్నీ ఎందుకండి రిస్క్ అంటే, లేదు నాకు కావాలండి పర్లేదు రిస్క్ అయినా చేయండి అన్నారు. అందుకని ఏం చేశానంటే మళ్ళీ మొత్తం లింక్స్ అన్ని మార్చుకొని కొత్తగా చేసి లెందీగా చేసి ఇచ్చాను. ఏంటంటే నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇది ఏదైనా ఇట్లాంటి షార్ట్ ఉన్నా కొంతవరకు కొంచెం లేటెస్ట్ మోడల్స్ అయితే మ్యాచ్ చేసేసుకోవచ్చు, కొత్తగా చేసుకోవచ్చు. మరీ కొన్ని పాత మోడల్స్ 30 40 50 years బ్యాక్ అంటే అవి చేయడం కష్టము. ఇవి రీసెంట్ డేస్వే కాబట్టి ఇలా చేసి ఇచ్చామన్నమాట. కొన్ని ఏంటంటే ఇట్లా లైట్ వెయిట్ ఇట్లా జాయింట్స్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటేనే. చిన్న పాపకి తీసుకున్నారు, తను ఏంటంటే ముక్కలు చేసేసారనమాట, ఇరిగిపోయినాయి, అన్ని డ్యామేజ్ అయినాయి. అందుకని మళ్ళీ ఇప్పుడు సెట్ చేసి ఇస్తున్నాను. ఇలాగే ఎవరి దగ్గర ఏదైనా కొన్ని ఇట్లాంటి చిన్నవి కొత్తగా లేటెస్ట్గా ఉన్న ఏదైనా కొంచెం రిపేర్స్ అట్లాంటివి చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక కస్టమర్ది నేను మొన్న చూపించాను ఒక నక్లీస్లోదని, ఆ నక్లీస్లో మిగిలిపోయిన పార్ట్ అనమాట. తను చూసి ఏం చేశారంటే ఆ పార్ట్ కూడా ఏంటంటే నక్లీస్లోంచి తీసేసి బొట్టులు పెట్టామని, బొట్టుమాల. అది ఏం చేశారంటే అది తీసేసి ఆ లాకెట్ కూడా నాకు ఏదైనా చేసియండి, ఎందుకు బాగుంది కదా, ఎందుకు మార్చేయడము అని చెప్పేసి లైట్ వెయిట్లో నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో పెట్టాను, రూబీ ముత్యము ఇవన్నీ లైట్ వెయిట్లో 3 gramsలో చేస్తానని. అది నచ్చిందనమాట. కింద కూడా ఏం చేశామంటే లాకెట్లో కూడా ఇలా రూబీస్ ఇచ్చేసి వాళ్ళ పాయలు ఉన్నాయి అలాగే యాజ్ ఇట్ ఈస్ ఉంచేసాను. ఆ పాయలు ఉంచేసి జస్ట్ రూబీస్ యాడ్ చేసి ఈ రూబీ మాల 3 grams లైట్ వెయిట్ అని చెప్పాను. 3 grams 18.5 inches ఉంది, 19 inches దాకా ఉంది. ఇప్పుడు ఇది 18.5 to 19 inches ఉంది, 3 grams వచ్చింది. ఆ రూబీ మాల యాడ్ చేసి ఇచ్చాను అనమాట. ఇప్పుడు జస్ట్ ఏంటంటే ఇది బొట్టుమాల కోసం తీసేసాను, దీన్ని వేస్ట్ ఏం చేయలేదు. దానికి మళ్ళీ ఇప్పుడు తను చూసి ఆ బొట్టుమాలలు తీసుకునేటప్పుడు ఇది కూడా చేసియండి అన్నారు. అందుకని ఇప్పుడు ఇది ఇలా చేసి ఇచ్చాను అనమాట.
మీకు కూడా ఎవరికైనా ఇలాంటివి ఏదైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి. యాక్చువల్లీ ఇది కూడా ఏంటంటే ఒక కస్టమర్ పాత లాకెట్ అండి. ఇదేంటంటే సిస్టర్స్ ఇద్దరి దగ్గర సేమ్ ఉన్నాయి. ఒకటి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పెట్టాను. తనదేంటంటే కింద పర్ల్ ఉండి ఇంకొంచెం పెద్దగా చేసి ఇచ్చాను. వాళ్ళ సిస్టర్ది ఏంటంటే కొంచెం చిన్నది సింపుల్గా ఉంది. దీనికి ఏం చేసామంటే కింద ఇంకా పర్ల్ ఏం లేదనమాట. ఇది సింపుల్గా ఇలాగే ఉంది. దీనికి కూడా సేమ్ చాంది ఇచ్చేసాను. వాళ్ళు ఏంటంటే వాళ్ళ సిస్టర్ ఇలాగ చేయించుకొని ముత్యాలు వేసుకున్నారు. తినేంటంటే నాకు ముత్యాలు కాదు రూబీ ముత్యం ఇలా గ్రీన్ ఉంది కాబట్టి అందుకని ఏం చెప్పారంటే ముత్యము గ్రీన్ ఇట్లా వేసేసుకొని చేసిమన్నారు. ఇది యాజ్ ఇట్ ఈజ్ అండి. ఇవి లైట్ వెయిట్ అని చెప్పాను. 18 ఇంచెస్ ఉంటాయి. 3 గ్రామ్స్లో ఉన్నాయి. ఇవి చాలా లైట్ వెయిట్ చేయించాను. హుక్కే 1.5 గ్రామ్ చేంజ్ ఉంటుంది. మిగతాది ఇదంతా 18.5 ఇంచ్ వరకు ఉంటుంది. 18 to 18.5 3 గ్రామ్స్లో వచ్చేస్తాయి ఇవి. ఇలా ఏం చేసామంటే ఇప్పుడు ఈ లాకెట్కి ఇలా యాడ్ చేసి ఇచ్చేసాను. దీనికి ఏంటంటే స్క్రూ పెట్టలేదు. తనది ఎలా ఉందో అలాగే ఉంచాను. ఎందుకంటే ఇది మూవబుల్ జరుగుతుంది. దీనికి జరిపేసుకోవచ్చు తీసుకోవచ్చు కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంచేసాను నేను. ఉంచేసి ఏం చేసామంటే కింద మాత్రం చాంద్ ఒకటి ఇచ్చేసి దానికి ఇప్పుడు తన కలర్స్ మార్చుకోవచ్చు. ఇవి నల్ల పూసలకి వేసుకోవచ్చు. ఇట్లా గ్రీన్ చిన్న బీట్స్ ఇలాంటి వాటికి వేసుకోవచ్చు. అందుకని ఇలా ఒకటి చేసి ఇచ్చాను. యాక్చువల్లీ ఇప్పుడు దాకా పాతగా ఐటమ్స్ కొత్తవి చేసి చూపించాను. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే లైట్ వెయిట్లో కొత్తగా బీట్స్ అండి. కస్టమర్స్కి చూపిస్తే ఆర్డర్ ఇచ్చారనమాట. ఓకే అన్నారు. అందుకని చేసి ఇచ్చాను. ఇలా ఏంటంటే వాళ్ళు ఒక బ్లూ కలర్లో నాకు ఇట్లా కావాలండి కస్టమైజేషన్ అడిగారు. చిన్న పెండెంట్ ఒకటి ఇలా ఇచ్చేసి వైట్ స్టోన్ బ్లూలో దీనికి బ్లూ ముత్యాలు ఇట్లా ప్యాటర్న్ ఇచ్చుకుంటూ గోల్డ్ బాల్స్ ఇచ్చేసి లైట్ వెయిట్లో ఇలా చేసి ఇచ్చాను. ఒకవేళ లాకెట్ మీద ఏదైనా ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. లేదు నాది కావాలంటే ఇప్పుడు ఇలా బ్లూ కలర్ పెట్టించాను. వేరే ఏ స్టోన్ ప్లెయిన్ ఉన్నా కూడా మనం కింద బ్లూ వేసుకొని మ్యాచ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఇప్పుడు న్యూ లాకెట్ న్యూ ప్యాటర్న్ ఇదంతా న్యూగా చేసి ఇచ్చాను. ఇలా మీకు ఎవరికైనా లైట్ వెయిట్ ప్యాటర్న్ కావాలంటే ఇది ఏంటంటే బ్లూలోనే కాదు గ్రీన్లో చేశాను, బ్లాక్ చేశాను. ఇలా ప్యాటర్న్స్ చాలా చేశాను. అండ్ కలర్స్ మన ఇష్టం. పింక్, బ్లూ, గ్రీన్ ఏదైనా కావాలి లైట్ వెయిట్లో. ఇది 1.5 గ్రామ్ 2 గ్రామ్స్లో చేసినవి కూడా ఉన్నాయి సింపుల్గా. ఇది లాకెట్ ఉంది కాబట్టి కొంచెం వెయిట్ అటు ఇటు ఉంటుంది. అందుకని ఏంటంటే లాకెట్ లేకుండా కావాలన్నా లాకెట్తో కావాలన్నా కూడా చేసిస్తాను. ఏదైనా పాత లాకెట్స్ ఉండి నాకు ఎప్పుడు ఉన్న రెడ్ గ్రీన్ కాదు అనుకుంటే ఇలా ఒక కలర్ కూడా చేసుకోవచ్చు. బ్లూ మంచి బ్లూ. ఇది రాయల్ బ్లూ అనమాట. మనుల్లో బ్లూ కలర్. అలా మనం ఏదైనా చేసుకోవచ్చు. ఇవి యాక్చువల్లీ ఏంటంటే ఎల్లో సఫైర్ అండి. ఇవి వాటిల్లో కొంచెం తక్కువ క్వాలిటీ అనమాట. స్టోన్ ఇది. ఇవేంటంటే మెహందీ రసము అట్లాంటప్పుడు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మనం ఎక్కువ జ్యువెలరీ అది ఏమీ లేకుండా ఇలాగ సింపుల్గా కస్టమైజ్ చేసి ఇస్తుంటాను నేను. స్టోన్ అందమే ఇది. మామూలుగా డ్రెస్ మీద మెహందీ రసానికి కానీ దానికి ఇట్లా కలర్స్ వేసేసుకోవచ్చు. ఇది అబ్బాయిలైనా వేసుకోవచ్చు. హల్దీ అయినా కూడా మనకి ఇబ్బంది ఏం లేదు. ఎల్లో కలర్ స్టోనే కాబట్టి. ఈ స్వరోస్కి ముత్యాలు కావాలంటే మళ్ళీ మార్చేసుకోవచ్చు. ఏం పెద్ద ఎక్కువ ఉండవు కాబట్టి. అట్లా ఎవరికైనా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ హల్దీ రసానికి ఏదైనా స్టైల్గా లేకపోతే శారీకి మ్యాచింగ్కి వేసుకోవాలంటే మంచి కలర్ ఇది. ఇలాంటివి కూడా క్యారెట్స్ వైజ్ ఉంటాయండి. అవైలబిలిటీలో ఉంటాయి. కావాలంటే కాంటాక్ట్ చేయండి. ఇది 2 లైన్ కావాలా 1 లైన్ అనేది మన ఇష్టం. కానీ కొంచెం కనపడాలి స్టోన్ అది తెలియాలి అనుకుంటే ఇట్లా 2 లైన్స్ వేసుకుంటే దాని అందం వేరుంటుంది. ఇది ఎవరైనా వేసుకోవచ్చు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా వేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే బ్లూ సఫైర్ అండి. ఒరిజినల్ బ్లూ సఫైర్ చూస్తే అర్థమవుతాయి. ఇదేంటంటే కస్టమైజేషన్ చేసి ఇచ్చాను. కస్టమర్కి లైట్ వెయిట్ గోల్డ్లో ఇలా బ్లూ సఫైర్లో కావాలన్నారు. ఇవేంటంటే చిన్న వైట్ స్టోన్ సీజెడ్ వైట్ వేసుకుంటూ వాటికి గోల్డ్ కొంచెం ఇచ్చేసి వీటిని ఇచ్చేసి ఇక్కడ స్టెప్ లాగా చేసి 4 స్టెప్ సైడ్ మూవ్ అవ్వకుండా 2 క్లిప్పులు లాంటివి ఇచ్చేసి గోల్డ్ హుక్ ఇచ్చేసాను అనమాట. ఇదేంటంటే 10, 11, 12 గ్రామ్స్లో మన ఇష్టం. 10 గ్రామ్స్లో కూడా చేసుకోవచ్చు. ఇంకా తక్కువలో చేసుకోవచ్చు. తక్కువలో అంటే ఏం చేస్తామంటే దూరం వేసేస్తాం ఇది. ఇదేంటంటే తనకు కొంచెం దగ్గరికి కావాలన్నారు. అందుకని బాగా దగ్గరగా పెట్టామన్నమాట. మన ఇష్టం దగ్గర దూరం అనేది మనం చేసుకోవచ్చు. వెయిట్ బట్టి మనకి వెయిట్లో ఎంత కావాలో దాన్ని బట్టి దూరం దగ్గర చేసుకోవచ్చు. సైజెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇవేంటంటే ఒక కస్టమర్వి చిన్న లాకెట్. ఇది ఒక లాకెట్ అనమాట. ఇవి కమ్మలు ఉన్నాయి. ఇలా లాకెట్ కమ్మలు ఉన్నాయి. దీన్ని తన వీడియోస్ చూసి చాలా దూరం నుంచి తీసుకొచ్చి ఇచ్చారు. ఇవన్నీ ఎలా చేస్తాను ఏం చేస్తాను తర్వాత నేను వీడియోలు అప్లోడ్ చేస్తుంటాను చూడండి. ఇవేంటంటే ట్రయాంగిల్స్ షేప్లో ఉన్నాయి. పెద్దగా ఉన్నాయి కానీ తనకి ఏంటంటే లెంగ్త్ లేవు. అందుకని ఇవి రీమోడల్ చేయమన్నారు. ఎలా చేస్తాననేది నేను ఫర్దర్ వీడియోస్లో అప్లోడ్ చేస్తుంటాను. చూస్తున్నాను మిస్ కాకుండా మీకు అర్థమవుతాయి. ఇలా ఎవరికైనా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.